అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాన్ని బేస్ చేసుకొని చాలామంది విపరీతమైనటువంటి బూతులు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టానుసారంగా మాట్లాడటం కాదు. అసలు ఫ్రీడమ్ అంటేనే ఇతరుల స్వేచ్ఛకి భంగం కలగకుండా మనం ప్రవర్తించాలి, అది దాని అర్థం. అంతేగాని ఇతరులను మానసికంగా ఇబ్బంది పెట్టేలాగా, ఇతరులను భయంకరంగా దూషించి వాళ్ళని మానసికంగా గాయపరిచేలాగా మాట్లాడమని దాని అర్థం కాదు. చాలామంది దీన్ని రాంగ్ అర్థం చేసుకొని ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, అది తప్పు. ఇలాంటి సందర్భంలో సోషల్ మీడియాలో ఇలా మాట్లాడే వాళ్ళని శిక్షించకుండా వదిలేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అసలు నేను అనుకుంటాను, భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని బట్టే ఇది జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడైతే నిరుద్యోగం ఉందో, ఉద్యోగం కోసం వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులుగా మారి మంచి చేసిన వాళ్ళను కూడా, ఈవెను దేశం కోసం మాట్లాడే వాళ్ళని కానీ, ధర్మం కోసం మాట్లాడే వాళ్ళని కానీ, న్యాయం కోసం మాట్లాడే వాళ్ళని కానీ, చివరికి యోగా చేసుకునేటటువంటి ఆడపిల్లని కూడా ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతుందా ఇది దేశంలో అంటే, ఒక రకంగా ఒక కారణం భారతదేశంలో నిరుద్యోగం ఉండటం వలన వాళ్ళకి తిండి లేక, ఉద్యోగం లేక ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులుగా మారుతున్నారు అనేది ఒక కోణం. అయితే మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటయ్యా అంటే, మొట్టమొదటిగా సోషల్ మీడియాలో బూతులు మాట్లాడే వాళ్ళని మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు రాంగ్ రూట్లో వెళితే ఎలాగైతే మనకి ఆటోమేటిక్గా పెనాల్టీ వస్తుందో, అలాగే సోషల్ మీడియాలో బూతులు మాట్లాడిన వాళ్ళకు కూడా ఈ సోషల్ మీడియా అకౌంట్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆటోమేటిక్గా పెనాల్టీ డెబిట్ అవ్వాలి. అది ఒక పరిష్కారం. ఎవరికైతే అలా పెనాల్టీలు ఒక 10 కంటే ఎక్కువ పడతాయో, ఆ 10 ఎక్కువ పడినటువంటి వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ని 1 సంవత్సరం పాటు పర్మనెంట్గా లాక్ చేసేసేయాలి. ఇక ఏ సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది భావ్యం కాదు. ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రాములు వీళ్ళు కూడా దేశ హితాన్ని, ప్రపంచ హితాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపార దృష్టితో కాకుండా ఎవరైతే బూతులు ఉపయోగిస్తున్నారో ఆ బూతులు ఉపయోగించే వాళ్ళ అకౌంట్లని వ్యాపార కోణంలో చూసుకోకుండా, వాళ్ళు సబ్స్క్రిప్షన్ లేకపోయినా పర్వాలేదని చెప్పి వాళ్ళని పూర్తిగా దూరం పెట్టడానికి, వాళ్ళ అకౌంట్లని రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటే దీనికి మంచిది. అంతేగాని భారత రాజ్యాంగం ఇష్టానుసారంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది భావ్యం కాదు. అరే, పర్సనల్ థింగ్స్ కూడా వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడటం ఎంతవరకు భావ్యం? దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారా? అదే అర్థం చేసుకునేటటువంటి విధానం అది కరెక్ట్ కాదనేది నా యొక్క అభిప్రాయం. నమస్కారం.